యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీలా పాఠశాలకు వచ్చిన చిన్నారులు గేటు తెరవకపోవడంతో కొంతసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం తాళం పగలగొట్టి విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఈ పాఠశాల ఆవరణలోనే మండల విద్యాధికారి కార్యాలయం కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి ఏర్పడటం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీలా పాఠశాలకు వచ్చిన చిన్నారులు గేటు తెరవకపోవడంతో కొంతసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం తాళాలు పగలగొట్టి విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఈ పాఠశాల ఆవరణలోనే మండల విద్యాధికారి కార్యాలయం కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి ఏర్పడడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనిపై విద్యార్థులు ఏమంటున్నారు, అటు కాలేజీ పాఠశాల యాజమాన్యం ఏమంటుంది? సంపత్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలోనే ఇటు విద్యాధికారి కార్యాలయం కూడా ఇదే పాఠశాలలో ఉంది. యథావిధిగా విద్యార్థులు ఈ రోజు ఉదయం పాఠశాలకు చేరుకున్నప్పటికీ ముందుగానే వచ్చి పాఠశాల సిబ్బంది ఆ ఒక గేట్లు ఓపెన్ చేసి ఉంచాల్సినప్పటికీ విద్యార్థులు వచ్చినప్పటికి కూడా సిబ్బంది రాకపోవడంతో ఆ గేటుకు తాళం వేసి గేటు బయటే చాలాసేపు విద్యార్థులు నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా రావాల్సిన ఇటు ఆ యొక్క పాఠశాల సిబ్బంది రాకపోవటమే, ఆ తాళం ఓపెన్ చేయకపోవటమే కారణం. దీంతో ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత కోపానికి గురవటం జరిగింది. ఇప్పటికీ ఇంత ఆలస్యమైనప్పటికీ ముందుగా రావాల్సిన సిబ్బంది రాలేదని కోపంతో ఆ యొక్క గేట్ యొక్క తాళాలు పగలగొట్టి ఆ విద్యార్థులు లోపలికి పంపించడం జరిగింది. కొద్దిసేపు తర్వాత పాఠశాల సిబ్బంది కూడా అక్కడ రావటం, యథావిధిగా స్కూల్లో అయితే క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్ చెప్తున్నది ఒకటే, ఈ రోజు ఉదయమే ముందుగానే రావాల్సిన సిబ్బంది రాకుండా గేట్ తాళం ఓపెన్ చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. కాబట్టే మేము తాళం పగలగొట్టి విద్యార్థులు లోపలికి పంపించాము అని చెప్తున్నారు. కాకపోతే ఎవరు కూడా టీచర్లకు సంబంధించిన విషయం కాబట్టి ఇబ్బంది చేయొద్దన్నట్టుగా పేరెంట్స్ బయటకైతే ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వారు చెప్తున్నారు ఒకటే, టీచర్లు ముందుగానే రావాల్సి ఉంది, స్కూల్ సిబ్బంది ముందుగానే రావాల్సి ఉంది, వాళ్ళు రాలేదు. ఒక విద్యాధికారి కార్యాలయం కూడా ఇక్కడ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంతోనే ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు. విద్యార్థులు కూడా ఉదయం స్కూల్కి వచ్చి చాలాసేపు రోడ్డు పైనే స్కూల్ ముందు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మీద ఎప్పుడు కూడా ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విద్యార్థులు కోరుతున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.